వైసీపీ ఎంపీ గురుమూర్తి కీలక అంశాన్ని అయితే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో ఏపీలో చేస్తున్న అప్పులు ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం అనే అంశాన్ని ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే డేంజర్ బెల్స్ మోగుతాయి రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తోంది అంటూ వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని నిర్మాణం పేరుతో వివిధ మార్గాల్లో అప్పులు తేవడంతో రాష్ట్ర ప్రభుత్వం అందులోనే నిమగ్నమైంది. ఈ రుణాలు రాష్ట్రానికి ప్రమాదకరంగా మారాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండిసి 9,000 కోట్ల విలువైన నాన్ కన్వర్జిబుల్ డిబెంచర్లు జారీ చేసిందన్నారు. లోక్సభలో ప్రత్యేక అధికరణ 377 ద్వారా కేంద్రం దృష్టికి ఈ అప్పుల అంశాన్ని తీసుకెళ్లారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204లను బైపాస్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చెప్పాలి. అలాగే ఈ డిబెంచర్ల ద్వారా వచ్చిన నిధులు మైనింగ్ లీజులకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి మళ్లించబడుతున్నాయి. ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడంతో సమానం. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పు చేయకూడదని నిర్దేశించే ఆర్టికల్ 293/3 నియమావళిని ఉల్లంఘించడం కాదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293/3లో నియమావళిని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కూడా ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం 3 ఎంపీలే ఉన్నారు వైసీపీకి సంబంధించి. లోక్సభలో ఉన్న ఎంపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఎలాగ ఆయనకి మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఇటువంటి విషయాల్లో లెక్కలతో సహా మాట్లాడే వ్యక్తి. సో ఈ అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చూడాలి.